Hi, good morning. So, ఇవాళ క్లాస్లో see, let me share my screen before we get started. Fine. These are the concepts which we have discussed till yesterday's class. Bug or defect life cycle. Basically, నిన్న క్లాస్ సరిగా రికార్డింగ్ అవ్వలేదు. సో ఒక 15 మినిట్స్ మళ్ళీ ఆ క్లాస్ గురించి రీక్యాప్ చూద్దాము. సో అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ టెస్ట్ క్లోజర్ అండ్ టెస్ట్ మెట్రిక్స్ అంటే ఏంటి, క్యూఏ ఆర్ టెస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం. ఓకేనా. సో ఇవాళ క్లాస్తో ఏంటి అంటే మన టెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. రేపటి క్లాస్ నుండి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని థియరీ చూసాం కదా. ప్రాక్టికల్గా ఇప్పుడు టెస్ట్ కేస్ అంటే ఏంటి ఇదంతా థియరీ చూసాం, థియరిటికల్గా. సో రేపటి నుండి ఇనీషియల్గా అసలు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే అసలు టెస్టర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ టాస్క్స్ ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ కాంటెంట్స్ ఇన్ టెస్ట్ కేస్ అని జస్ట్ డిస్కస్ చేసాం అంతే. ప్రాజెక్ట్లో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్గా చూస్తాం అంతా అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. ఓకే, యా. సో విల్ గోనా క్లోజ్ ఆల్ ద థియరీ కాన్సెప్ట్స్ ఫర్ టుడే. ఈ రోజు థియరీ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసేద్దాము. అండ్ రేపటి నుండి అంతా ప్రాక్టికల్గా చేయాల్సి వస్తుంది. రేపటి నుండి మీకు అసైన్మెంట్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది, యాక్చువల్ అసైన్మెంట్స్. ఓకేనా. దిస్ ఇస్ వాట్ అంటే ఇదే మీరు యాక్చువల్గా రియల్ టైంలో కూడా మోర్ లైక్ ఇలాంటి వర్కే ఉంటుంది మీకు. ఫైన్, ఓకే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే గైస్, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు నా వాయిస్ క్లియరా? ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? ఓకే, ఫైన్. సో బగ్ లైఫ్ సైకిల్. సో నిన్న క్లాస్ జాయిన్ అవ్వకుండా ఎవరైనా ఇవాళ క్లాస్కి వచ్చారా? నిన్న ఎవరైనా మిస్ అయ్యారా క్లాస్? మే నో హౌ మెనీ పీపుల్ ఆర్ దర్? ఆఫ్లైన్లో ఒకరు అండ్ ఆన్లైన్ ఇద్దరు. ఆన్లైన్లో అందరూ జాయిన్ అయిన వాళ్ళేనా నిన్న? ఓకే. సి బగ్ లైఫ్ సైకిల్ ఈస్ నథింగ్ బట్, చెప్పండి, నిన్న క్లాస్లో విన్నారు కదా. ఓకే. సి బగ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి అంటే టెస్టర్ అనేవాడు ఒక డిఫెక్ట్ని రేజ్ చేసినప్పటి నుండి దాన్ని క్లోజ్ చేసే వరకు ఏమేమి స్టేజెస్లో ఆ డిఫెక్ట్ అనేది ఇట్ విల్ గో త్రూ హౌ మెనీ స్టేజెస్ అనేసి అనమాట. ఓకేనా. ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఒక బగ్ స్టార్ట్ అయినప్పటి నుండి క్లోజ్ అయ్యే వరకు, ఓపెన్ చేసినప్పటి నుండి క్లోజ్ అయ్యే వరకు ఎన్ని స్టేటస్లు ఉంటాయి ఆ బగ్కి అనేసి. ఓకేనా. సో దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ విచ్ ఆర్ జస్ట్ right? Okay. So this is the life cycle which are given here. So initially tester finds a bug. Okay. So tester ఏం చేస్తాడు, ఎక్స్పెక్టేషన్ రిజల్ట్స్ యాక్చువల్ రిజల్ట్స్ కి కనుక ఈక్వల్ గా లేకపోతే హీల్ కన్సిడర్ దట్ పర్టికులర్ థింగ్ యాజ్ అ డిఫెక్ట్ అండ్ దెన్ హీల్ రైజ్ అ డిఫెక్ట్ ఇన్ ద పర్టికులర్ టూల్, జీరా ఆర్ బగ్జిలా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. ఒక డిఫెక్ట్ ని రేజ్ చేస్తాడు. ఎప్పుడైతే ఒక కొత్త డిఫెక్ట్ అనేది రేజ్ చేస్తాడో డిఫెక్ట్ యొక్క స్టేటస్ న్యూలోకి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ దెన్ ఎప్పుడైతే డిఫెక్ట్ అనేది రైజ్ అవుతుందో డెవ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ డెవలపర్స్ ఆ బగ్ని అనాలిసిస్ చేస్తారు. ఇది అసలు కరెక్ట్ వ్యాలిడ్ బగ్ అవునా కాదా, ఆర్ ఎల్స్ ఇది ఇన్వాలిడ్ బగ్. ఓకేనా. చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ బగ్, అది కనుక వ్యాలిడ్ బగ్ అవ్వకపోతే దాని న్యూలో ఉన్న స్టేటస్ని రిజెక్టెడ్లోకి చేంజ్ చేస్తారనమాట. రిజెక్ట్ చేసేసి ఇది వ్యాలిడ్ బగ్ కాదు, సో వీఆర్ నాట్ గోయింగ్ టు టేకప్ దిస్ బగ్ అని చెప్పేసి రిజెక్ట్ చేసేస్తారు. ఓకేనా. అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ బగ్ కనుక అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ బగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తారు. ఓకేనా. ప్రీవియస్గా ఎవరైనా టెస్టర్స్ సేమ్ బగ్ని రేజ్ చేసి మనం ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నా లేకపోతే వర్క్ చేసేసి అయిపోయినా కూడా అది చెక్ చేస్తారనమాట, ఈ బగ్ ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైనా టెస్టర్స్తో రేజ్ చేయబడిందా లేదా అనేసి. ఓకేనా. సేమ్ బగ్ కనుక ఆల్రెడీ మన డేటాబేస్లో కనుక ఉంటే, ఆ టూల్లో కనుక ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే దాన్ని డూప్లికేట్ అనేసి స్టేటస్ చేంజ్ చేసేసి దాని మీద ఇంకా డెవలపర్ వర్క్ చేయరనమాట. ఓకే. ఇన్ కేస్ ఆ బగ్ కనుక న్యూ బగ్ అయితే, ఎగ్జిస్టింగ్ బగ్ కాకుండా కొత్త బగ్ కనుక అయితే నెక్స్ట్
ఈ స్టేటస్లోకి వెళ్తుంది అనమాట. ఈదర్ ఇట్ కుడ్ బి అసైన్డ్ స్టేట్ ఆర్ డిఫర్డ్ స్టేట్. అసైన్ స్టేట్లోకి ఎప్పుడు వెళ్తుంది, డిఫర్డ్ స్టేట్లోకి ఎప్పుడు వెళ్తుంది అంటే, డెవలపర్స్ ఉంటారు కదా, సెట్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు, ఒక 10 to 15 డెవలపర్స్ ఉన్నారనుకోండి. సో ఆ 10 to 15 డెవలపర్స్ ఈ కొత్త బగ్ వచ్చేటప్పటికి ఫ్రీగా ఉండి ఎలాంటి బగ్స్ వాళ్ళు టేకప్ చేయకుండా ఫ్రీగా ఉన్నారనుకోండి. ఫ్రీగా ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వాళ్ళు ఆ బగ్ని పిక్ చేసుకొని దాంతో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ అందరూ ప్రియారిటీ బగ్స్ని ఫిక్స్ చేస్తూ బిజీగా కనుక ఉంటే దాన్ని డిఫర్డ్ స్టేటస్లోకి చేంజ్ చేస్తారు. ఓకేనా? ఏ బగ్స్ అయితే డిఫర్డ్ స్టేటస్లో ఉన్నాయో డెవలపర్స్ ఏం చేస్తారు అంటే, వన్స్ ఏ డెవలపర్ అయితే ఫ్రీ అవుతాడో డిఫర్డ్ స్టేటస్లో ఉన్న బగ్స్ అన్నిటిని చూస్తారనమాట. చూసి ఒక్కొక్క బగ్ని ఒక్కొక్క డెవలపర్ తీసుకుంటాడు. ఓకే, ఇన్ కేస్ ఆ డెవలపర్ కనుక ఫ్రీగా ఉంటే కోడింగ్ ఏం చేయాలి అంటే కోడింగ్ నెసెసిటీ లేకపోతే 2 బగ్స్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫైన్. ఓకే, ఇన్ కేస్ డెవలపర్ బిజీగా లేకుండా కనుక ఉంటే ఈ బగ్ వచ్చేటప్పటికి డెవలపర్కి ఎలాంటి బగ్స్ అసైన్ అయ్యి లేకుండా, ఇఫ్ హీ ఈస్ బిజీ దెన్ డెవలపర్ విల్ చేంజ్ దట్ పర్టికులర్ బగ్ స్టేటస్ యాజ్ అసైన్డ్. ఓకేనా? తను ఏం చేసుకుంటున్నాడంటే ఆ బగ్ యొక్క స్టేటస్, ముందు బగ్ స్టేటస్ ఏముంది, యూనో న్యూలో ఉంది కదా. న్యూలో ఉన్న స్టేటస్ని డెవలపర్ కనుక ఫ్రీగా ఉంటే వెంటనే దాని స్టేటస్ని అసైన్డ్లోకి చేంజ్ చేస్తాడు. ఓకేనా? అంటే ఆ బగ్ తనకి అసైన్ చేసుకున్నట్లు అర్థం. అంతేకాని హీ ఈజ్ నాట్ ఎట్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ బగ్. తను ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయలేదు, జస్ట్ అసైన్ చేసుకున్నాడు తనకి ఆ బగ్. ఆ పర్టికులర్ డెవలపర్ నేమ్ కింద ఉంటుంది. ఓకేనా? దెన్ వన్స్ ద స్టేటస్ ఆఫ్ ద బగ్ చేంజెస్ టు అసైన్డ్, then developer really he actually starts fixing the bug. వన్స్ స్టేటస్ అసైన్ లోకి మారిన తర్వాత డెవలపర్ అప్పుడు ఆ బగ్ ని ఫిక్స్ చేయడానికి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఎప్పుడైతే డెవలపర్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తాడో బగ్ యొక్క స్టేటస్ ఓపెన్ లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇప్పటి వరకు ఎక్కడుంది, అసైన్డ్ లో ఉంది. అసైన్డ్ లో ఉన్న తర్వాత ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే డెవలపర్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశాడో దాని స్టేటస్ ని ఓపెన్ లో ఉంటుంది అనమాట. ఏ బగ్ అయినా ఓపెన్ స్టేటస్ లో ఉంది అంటే ఆ పర్టికులర్ డెవలపర్ ఆ బగ్ ని ఫిక్స్ చేస్తూ ఉన్నాడని అర్థం. ఓకే, fine. And then see, once the developer till now developer actually started fixing the bug, but he is not yet fixed the bug. ఓకేనా? డెవలపర్ ఫిక్స్ చేస్తూ ఉన్నాడు. ఫిక్స్ చేస్తున్నప్పుడు స్టేటస్ దేంట్లో ఉంది, ఓపెన్లో ఉంది. వన్స్ డెవలపర్ ఫిక్స్ చేసేసాక స్టేటస్ ఫిక్స్డ్లోకి చేంజ్ చేస్తాడనమాట. ఓకేనా? నేను ఫిక్స్ చేసేసాను ఈ బగ్ని, సో టెస్టర్ మళ్ళీ రీటెస్ట్ చేసుకోవచ్చు అనేసి దాని అర్థం. ఓకేనా? ఎప్పుడైతే బగ్ యొక్క స్టేటస్ ఫిక్స్డ్లోకి చేంజ్ అవుతుందో టెస్టర్ హ్యాస్ టు రీటెస్ట్ దట్ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఆర్ బగ్. ఫైన్. See, the next flow is tester retest the defect. ఓకేనా? ఫిక్స్డ్ లోకి వచ్చిన తర్వాత ఏ పర్టికులర్ టెస్టర్ అయితే ఈ బగ్ ని రేజ్ చేశాడో తను మళ్ళీ ఆ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తాడు. ఓకేనా? టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆర్ ఈక్వల్ టు ద యాక్చువల్ రిజల్ట్స్, దెన్ దట్ పర్టికులర్ డిఫెక్ట్ హ్యాస్ బీన్ పాస్డ్ అండ్ the tester changes the status of the bug from fixed to closed. ఓకే, రీటెస్ట్ పర్ఫామ్ చేసిన తర్వాత తను ఆ పర్టిక్యులర్ బగ్ని మళ్ళీ రీటెస్ట్ చేస్తాడనమాట. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కనుక యాక్చువల్ రిజల్ట్కి ఈక్వల్ కనుక అయితే ఆ ఫిక్స్ అనేది డెవలపర్ ఏ ఫిక్స్ అయితే చేశాడో ఆ ఫిక్స్ సరిగ్గా వర్క్ అవుతుంది అండ్ దెన్ పాస్ అవుతుంది అనమాట మన టెస్ట్. దెన్ విల్ చేంజ్ ద స్టేటస్ ఆఫ్ ద బగ్ టు క్లోజ్ చేసేస్తాం ఆ పర్టికులర్ స్టేటస్ని. ఇన్ కేస్ ఈ పర్టికులర్ ఫిక్స్ కనుక డెవలపర్ ఫిక్స్ చేసిన తర్వాత ఫిక్స్ సరిగ్గా వర్క్ అవ్వలేదు అనుకోండి, సో సేమ్ మనకి బగ్ రేస్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తుందో ఆర్ అది కాకుండా ఇంకేదైనా ఎర్రర్ వచ్చినా కూడా ఆ ఫిక్స్ అనేది ఫెయిల్ అయినట్లు అర్థం. అగైన్
ఫిక్స్డ్ స్టేటస్లో నుండి ఈ యారో మార్క్స్ మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫిక్స్డ్ స్టేటస్లో నుండి ఓపెన్ స్టేటస్లోకి మళ్ళీ చేంజ్ చేస్తాము. సో ఫిక్స్డ్ స్టేటస్లోని ఓపెన్ స్టేటస్లోకి ఎప్పుడైతే వెళ్తుందో, ఎప్పుడైనా బగ్ ఓపెన్ స్టేటస్లో ఉంది అంటే డెవలపర్ షుడ్ వర్క్ ఆన్ దట్ పర్టికులర్ బగ్, యూనో. సో డెవలపర్ అనేవాడు ఆ బగ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు అని అర్థం. ఓకేనా? ద డెవలపర్ హ్యాస్ టు రీలుక్ ఆన్ ఆర్ rework. He has to rework on that particular bug until and unless that particular bug will get passed. Okay, అర్థమైందా? సో వన్స్ స్టేటస్ క్లోజ్ అయిపోయిన తర్వాత, ఇన్ కేస్ ఈ పర్టికులర్ ఫిక్స్ ఏదన్నా మాడ్యూల్స్ని కనుక లైక్ ఫస్ట్ మనం ఒక శానిటీ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాము. ఫిక్స్ లైక్ బగ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత శానిటీలో మెయిన్ ఫంక్షనాలిటీస్ కనుక సరిగ్గా వర్క్ అవుతున్నాయి అంటే ఓకే. ఇఫ్ నాట్, we're going to perform the regression testing based on ఏ కోడ్ అయితే మనము అంటే డెవలపర్ ఫిక్స్ చేశాడో అది కనుక డిపెండెన్సీ మాడ్యూల్స్ కనుక ఏమన్నా ఉండి వాటిని ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే దెన్ విల్ పర్ఫామ్ అకార్డింగ్లీ, లైక్ యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్ ఆర్ రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ ఆర్ ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇన్ కేస్ ద రిగ్రెషన్ టెస్టింగ్ గెట్స్ ఫెయిల్, రిగ్రెషన్ టెస్టింగ్ కనుక ఫెయిల్ అయితే మళ్ళీ స్టేటస్ని ఓపెన్లో చేంజ్ చేస్తాం. పాస్ అయితే ఫైన్. ఓకే, what is all the status we have in the big bug life cycle? Online lo vallu meer kuda try to tell me the answers. Yeah, meer cheppandi offline. New see that is what అందుకే నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇదంతా ఫ్లో అన్నమాట. ఓకేనా? ఇవి స్టెప్స్. స్టేటస్లు మాత్రం ఇక్కడ స్టేటస్కి ఎదురుగా ఏం రాశానో అవి మాత్రమే స్టేటస్లు. మిమ్మల్ని స్టేటస్లు అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకేనా? ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్క్ యూ టు టెల్ ద ప్రాసెస్, దెన్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ ద స్టెప్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ హియర్. Most of the cases, interviewer will ask you to tell the status which includes in the defect or bug life cycle. Okay, then you should tell them new, rejected, duplicate, assigned, deferred, open, fixed, closed. న్యూలో స్టేటస్ న్యూలో ఉంది అంటే ఏంటి మీనింగ్? అప్పుడే బగ్ అనేది రేస్ చేశారు టెస్టర్. అండ్ దెన్ రిజెక్ట్లో కనుక ఉంది అంటే దట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ బగ్. ఓకే, అండ్ దెన్ స్టేటస్ కనుక డూప్లికేట్లో ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బగ్, డూప్లికేట్ బగ్ అని. అండ్ దెన్ ఇఫ్ ద స్టేటస్ ఈస్ డిఫర్డ్, ఎస్, అండ్ దెన్ అంటే బగ్స్ అనేవి క్యూలో ఉన్నాయి అనేసి అర్థం. ఓకే, అండ్ దెన్ ఇఫ్ ద స్టేటస్ చేంజెస్ టు అసైన్డ్, someone has assigned that particular bug. And then if the status is open, very good. And then what about the status fixed? Very good. And what about closed? So see, what if the particular if I perform the retest, tester he did the retest on that particular fix, whatever it's fixed by the developer. What if that particular test gets failed? So what could be the status? Yes, very good. So the fixed status gonna changes to the open state. Okay, so what about if the regression testing gets failed? So what could be the case? Like what will happen next? Very good. And then so what if the bug is already existed? What could be the status of the bug? Very good. So what if the developer has already some bugs in their queue? Very good. So what about if the developer actually he has started working on that particular bug, right? So అర్థమైంది కదా? సో స్టేటస్ no, testers will not verify the status. See, స్టేటస్ టెస్టర్స్ ఎవరైతే బగ్ రేస్ చేశాడో he should keeps on he should keep on check that particular bug. టెస్ట్ వాడు ఓపెన్ చేశాడు కాబట్టి క్లోజ్ అయ్యే వరకు దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ద డెవలపర్. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏ డెవలపర్ అయితే అసైన్ చేస్తున్నాడో వాళ్ళకి రిమైండర్ మెయిల్స్ పంపిస్తూ ఉంటారనమాట. సో కెన్ ఐ నో ద అప్డేట్ ఆన్ దట్ పర్టికులర్ బగ్, ఎంతవరకు ఫిక్స్ చేసావు, ఏంటి, ఎంత టైం పడుతుంది,
టెస్టర్ అనేవాడు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే వాళ్ళకి ఒక రిపోర్ట్ ఉంటుందన్నమాట. ఎన్ని బగ్స్ క్లోజ్లో ఉన్నాయి, ఎన్ని బగ్స్ ఓపెన్లో ఉన్నాయి, ఇదంతా వాళ్ళ లీడ్ ఆర్ మేనేజర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రతిరోజు ఈవినింగ్ ఆర్ మార్నింగ్ దే షుడ్ సెండ్ ద రిమైండర్ ఈమెయిల్స్ టు ద డెవలపర్స్. ఓకేనా? రిమైండర్ ఈమెయిల్స్ పంపించి ఎప్పట్లో నువ్వు ఫిక్స్ చేస్తావు ఏంటి అనేసి వీ షుడ్ గెట్ ద స్టేటస్ ఫ్రమ్ ద డెవలపర్స్. ఓకే? అండ్ డెవలపర్ ఎంత టైం అయితే అసైన్ చేసుకొని ఉంటాడో అంత టైంలో ఆ బగ్ని ఫిక్స్ చేయాలి. ఓకేనా? మోస్ట్లీ దే విల్ ఫిక్స్ ద బగ్. ఇఫ్ ఇట్ ఈస్ అ క్రిటికల్ బగ్ విచ్ ఈస్ అఫెక్టింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మాడ్యూల్స్ని ఎక్కువ మాడ్యూల్స్ని కనుక ఎఫెక్ట్ చేస్తూ ఉంటే దెన్ ఇంకొంచెం టైం తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ నాట్ ద కేస్ దెన్ హీ షుడ్ ఫిక్స్ ద బగ్ విత్ ఇన్ అ డే ఆర్ 2 days ఇఫ్ ఇట్ ఈస్ అ క్రిటికల్ బగ్ అయితే ఎంత త్వరగా పాసిబుల్ అవుతుందో అంత త్వరగా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్లాకర్ అయితే ఆబ్వియస్గా ద ఎండ్ యూజర్స్ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ ద అప్లికేషన్స్ కదా. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఆ బగ్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఓకే? యా, సివియారిటీ అండ్ ప్రియారిటీ. ఏంటి? మీరు మోస్ట్లీ సివియారిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సివియారిటీ బేస్డ్ ఆన్ సివియారిటీ డెవలపర్స్ విల్ టేక్స్ దట్ పర్టిక్యులర్ బగ్. ఎంత ప్రియారిటీలో మనం దీన్ని చెక్ చేయాలి అనేసి సివియారిటీని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే? సో పర్టికులర్ సివియారిటీ కనుక బ్లాకర్ అయితే ఇమీడియట్గా వాళ్ళు ఎన్ని బగ్స్ మీద వర్క్ చేస్తున్నా కూడా ఆ బగ్ని వదిలేసి బ్లాకర్ని తీసుకుంటారు. ఓకేనా? సో అలా ప్రియారిటీస్ అలా ఉంటాయి అనమాట. సివియారిటీని బేస్ చేసుకొని మనం ఎంత ప్రియారిటీలో పిక్ చేసుకోవాలి అని డిసైడ్ చేసుకుంటాం. క్లియర్? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? సపోజ్ మీరు డెవలప్మెంట్ మీకే మళ్ళీ నాకు వస్తుంది దానికి మళ్ళీ ప్రతిసారి బగ్ స్టేటస్ చేంజ్ అయినప్పుడల్లా కూడా అది మీ నేమ్ మీద అసైన్ అయి ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో నేను ఈ స్టేటస్ని ఫిక్స్డ్లోకి చేంజ్ చేశాను, నేను డెవలపర్ని ఫిక్స్డ్లోకి చేంజ్ చేశాను, మీరు రీటెస్ట్ చేశారు, ఫెయిల్ అయింది, మీరు ఇప్పుడు క్లోజ్డ్లోకి చేంజ్ చేస్తారు. నాకు వెంటనే ఐ విల్ గెట్ ద నోటిఫికేషన్ దట్ హీ హ్యాస్ చేంజ్ ద స్టేటస్ ఆఫ్ ద బగ్ అనేసి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ డెవలపర్స్కి టెస్టర్స్కి కనుక గుడ్ కమ్యూనికేషన్ కనుక ఉంటే టెస్టరే చెప్తారు, సో దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, సో మీరు ఇలా సాల్వ్ చేస్తే బాగుంటుంది అనేసి టెస్టర్కి డెవలపర్కి ఆ ర్యాప్ ఉంటే. టైం వేస్ట్ అంటే సేమ్ డెవలపర్ ఇప్పుడు సపోజ్ ఓపెన్ అయ్యింది నేను ఓపెన్ మళ్ళీ టెస్ట్ మళ్ళీ నాకు అసైన్ చేశారు. సపోజ్ నేను కరెక్ట్ వర్క్ చేయకపోతే మీకు టైం వేస్ట్. ఇన్ దట్ కేస్ ఏమవుతుంది అంటే ఇన్ కేస్ డెవలపర్ది కనుక ఇష్యూ అయితే టెస్ట్ లీడ్తో చెక్ చేస్తారు. ఓకేనా? టెస్ట్ లీడ్ చూస్తుంటాడు అనమాట ఎన్ని టైమ్స్ ఈ స్టేటస్ చేంజ్ అవుతుంది ఏంటి అనేసి. అదేంటి అంటే లైక్ ఇన్ని డేస్లో ఈ బగ్ ఫిక్స్ అయిపోవాలి అని ఉంటుంది అనమాట. అన్ని డేస్లో ఆ పర్టికులర్ డెవలపర్ ఫిక్స్ చేయలేకపోతే సీనియర్ డెవలపర్కి అసైన్ చేస్తారు. ఓకేనా? అంతేగాని అక్కడే ఆ డెవలపరే యాక్చువల్గా మీకు డిఫెక్ట్స్ని అసైన్ చేసేది కూడా ఇప్పుడు జూనియర్ డెవలపర్స్కి అయితే క్రిటికల్ బగ్స్, బ్లాకర్ బగ్స్ అసైన్ చేయరు. ఓకేనా? ఫస్ట్ వాళ్ళు మైనర్ బగ్స్, మేజర్ బగ్స్ ఇస్తారు కానీ క్రిటికల్స్, బ్లాకర్స్ ఎవరికి ఇవ్వరు. No, it is actually that bug can defer to another person. Lead అనేవాడు చెప్తాడు అనమాట, మేనేజర్ రీఅసైన్ చేస్తారు. ఓకే? క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఫైన్. సో మనము టెస్ట్ క్లోజర్ అనే కాన్సెప్ట్ చూద్దాము. బేసిక్లీ టెస్ట్ క్లోజర్ అంటే ఏంటి? టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ని క్లోజ్ చేసేసి సైన్ ఆఫ్ చేస్తాం అనమాట. So what and all the activities will include in the test closure we'll see. Evaluate cycle completion criteria based on time, test coverage, cost, software, critical business objectives and quality. Okay? See, ఏం లేదు,
సైకిల్ కంప్లీషన్ని ఆ క్రైటీరియా దేని మీద బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఫస్ట్ క్లయింట్ మన దగ్గరకు వచ్చి టైమ్ బడ్జెట్ ఇంత 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 టైంలో ఇంత బడ్జెట్లో ఇంత సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలి, తనకి ఇచ్చేయాలి, ఇదంతా ఉంటుంది కదా. సో క్వాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వెన్ సమ్మన్ డెవలప్ ద అప్లికేషన్. సో క్వాలిటీ లేకుండా ఎట్లా పడితే అట్లా ఇచ్చేసి ఈ టైంలో ఈ బడ్జెట్లో కంప్లీట్ చేశానంటే షాల్ వి యాక్సెప్ట్? నో కదా. సో దట్ ఈస్ వాట్ ద క్రైటీరియా విచ్ ఇంక్లూడ్స్ ఇన్ ద టెస్ట్ సైకిల్. ఓకే, సో బేసిక్లీ దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అంటే ప్రిపేర్ టెస్ట్ మెట్రిక్స్ బేస్డ్ ఆన్ అబౌవ్ పారామీటర్స్. టెస్ట్ మెట్రిక్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాము యూజువల్గా. టెస్ట్ మెట్రిక్స్ అంటే ఏంటో నేను చెప్తాను. సో టెస్ట్ మెట్రిక్స్ని బేస్ చేసుకొని ఈ పారామీటర్స్ అన్నిటినీ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇది మీకు జస్ట్ ట్రై టు రిమెంబర్ దీస్ లైన్స్. I'll explain what is test metrics and what are the parameters. Okay, and then document the learning out of the project. So test అంటే టెస్టింగ్ని క్లోజ్ చేసేటప్పుడు ఏమేమి చేస్తాము అనేసి, మనము ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని టెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి లెర్నింగ్స్ అంటే ఈ ఒక పర్టికులర్ టెస్టింగ్ ఒక పర్టికులర్ ఫీల్డ్ని మనం టెస్ట్ చేసేటప్పుడు మనం ఏదైనా కొత్తవి నేర్చుకున్నాం అనుకోండి, వాటన్నిటిని డాక్యుమెంట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇన్ కేస్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మనకి ఫ్యూచర్లో కనుక వస్తే మనకి డాక్యుమెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి లేకపోతే ఫ్యూచర్లో ఇంకెవరికన్నా కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఆ డాక్యుమెంట్ని రిఫర్ చేసుకొని దే కెన్ యాక్చువల్లీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ విల్ బీ డాక్యుమెంటెడ్. ఓకేనా. సో creating the documents are very important because we can refer those documents in the future times. ఓకేనా. మనం ఏం నేర్చుకుంటామో దాన్ని జస్ట్ మనం రాసి పెట్టుకుంటాం అనమాట, అంతే. నోట్బుక్లో ఎట్లా రాసుకుంటామో అట్లా డాక్యుమెంట్స్ ఇన్ అ ఫార్మల్ వే. ఓకేనా. సో బేసిక్లీ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని ఆర్గనైజేషన్స్లో ఎట్లా ఉంటాయి అంటే ఒక షేర్ ఫోల్డర్ అనేసి ఉంటుంది అనమాట, షేర్ పాయింట్ అని. ఆ షేర్ పాయింట్లో ఓకే ఈ రిలీజ్కి 2022 జాన్ రిలీజ్కి ఈ ప్రాజెక్ట్ని టెస్ట్ చేశారు టెస్టర్స్, దీంట్లో లెర్నింగ్ థింగ్స్ ఇవనేసి ఎవరెవరికి ఏ కొత్తవి నేర్చుకున్నారో వాళ్ళు డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి దాంట్లో పెట్టేస్తారనమాట. ఓకేనా. సో కొత్తగా వచ్చిన జూనియర్ టెస్టర్స్ ఆర్ జూనియర్ డెవలపర్స్ ఏంటి అంటే దాన్ని రిఫరెన్స్ లాగా తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈజీగా ఏ డాక్యుమెంట్ లేకుండా ఉండడం కన్నా ఏదో ఒక డాక్యుమెంట్ మనకి రిఫరెన్స్ పాయింట్గా ఉంది అంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అదర్స్ టు రిఫర్ కదా, టు వర్క్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ దెన్ ప్రిపేర్ టెస్ట్ సమ్మరీ రిపోర్ట్. సమ్మరీ రిపోర్ట్ అని ఒకటి వీ హ్యావ్ డిస్కస్డ్, గుర్తుందా? ఎన్ని డిఫెక్ట్స్ క్లోజ్ చేసాము, ఎన్ని డిఫెక్ట్స్ ఓపెన్లో ఉన్నాయి, అంతా అంటే మొత్తం లైక్ నెంబర్స్, ఎన్ని టెస్ట్ కేసెస్ రాసాము, ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, ఎన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యాయి, ఎన్ని బగ్స్ ఓపెన్లో ఉన్నాయి, ఎన్ని బగ్స్ క్లోజ్లో ఉన్నాయి, ఇదంతా కూడా ఒక సమ్మరీ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. And then qualitative and quantitative report and quality is these are like these are the main things which you have to stress in the interview. So documents, metrics, we have to prepare the metrics ఏమేం మెట్రిక్స్ అని నేను చెప్తాను, that we have a concept. And test summary report create చేస్తాము and document the learning out of the project నుండి మనం ఏమేం నేర్చుకున్నామో దాన్ని డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే, క్లియర్? సో టెస్ట్ క్లోజర్ నుండి అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి ఇప్పుడు? టెస్ట్ క్లోజర్ రిపోర్ట్, టెస్ట్ మెట్రిక్స్. ఓకే, సో టెస్ట్ మెట్రిక్స్ అన్ని చూసాం కదా. సో టెస్ట్ మెట్రిక్స్ అంటే ఏమేంటి ఇప్పుడు యాక్చువల్గా చూద్దాం. ఓకేనా. టెస్ట్ మెట్రిక్స్ క్రియేట్ చేయాలి అని మనం చూస్తున్నాం కదా. సో యాక్చువల్గా ఏమేమి పారామీటర్స్ ఉంటే దాన్ని టెస్ట్ మెట్రిక్స్ అంటారో సి ఇక్కడ నేను లిస్ట్ చేసినవన్నీ మెట్రిక్స్ కాదు. ఓకేనా. ఇది రిక్వైర్డ్ డేటా in order to create the test metrics. ఓకేనా. యూజువల్గా టెస్ట్ మెట్రిక్స్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫైడ్ పర్ రిక్వైర్మెంట్ ఆర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫౌండ్ బై సైజ్. సి ఏంటి అంటే డిఫెక్ట్ డెన్సిటీ అనేది ఒక మెట్రిక్ అన్నమాట. ఓకేనా. డిఫెక్ట్ డెన్సిటీ అనేది ఒక మెట్రిక్. ఆ మెట్రిక్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫైడ్ పర్ రిక్వైర్మెంట్. సో మనకి రిక్వైర్మెంట్ వస్తాయి కదా, రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనము టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తాం. గుర్తుందా మీకు? యూస్ కేసెస్, టెస్ట్ కేసెస్ గుర్తుందా? రిక్వైర్మెంట్. సో మీరు ఆ క్లాస్ మేబీ మిస్ అయినట్లున్నారు. సో యూ నాట్ ఏబుల్ టు రిలేట్.
సో బేసిక్లీ ఏం చేస్తామంటే ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఇస్ నథింగ్ బట్ లైక్ యూనో ఒక లాగిన్ పేజ్ అనుకోండి. సో ఆ లాగిన్ పేజ్కి మనకి యూస్ కేసెస్ ఉంటాయి, టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్కి ఈ లాగిన్ అనే పేజ్కి ఎన్ని డిఫెక్ట్స్ టెస్టర్ అనేవాడు ఫైండ్ అవుట్ చేశాడు, ఈ లాగిన్ పేజ్ని తను టెస్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేశాడు, అండ్ దెన్ బై నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకేనా, ఇన్ని డిఫెక్ట్స్ ఇన్ని రిక్వైర్మెంట్స్కి. సో సి ఇఫ్ ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫైడ్ పర్ రిక్వైర్మెంట్ అంటే ఒక రిక్వైర్మెంట్కి ఎన్ని డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేశాడు, అండ్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. యూనో సి నా దగ్గర ఒక 5 రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి. 5 రిక్వైర్మెంట్స్లో ఎన్ని బగ్స్ ఫైండ్ అవుట్ చేశాడు ఒక పర్టికులర్ డెవలపర్, టోటల్ నెంబర్ ఆఫ్ బగ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. See, that is what. See, requirement is nothing but if I have to test a login page, that is a requirement for me, and then I have to add products to the cart. I have to test that particular functionality. That will comes under another requirement. Billing is another requirement. So I have to test, that particular requirement, and I'll have to find number of bugs in that particular requirement. Okay. Requirement or task? Use like ఒక కొత్త ఒక ఐటమ్ విచ్ వీ వాంట్ టు టెస్ట్. ఎస్ ఫైన్. సో డెన్సిటీ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫైడ్ ఫర్ ద రిక్వైర్మెంట్ అండ్ దెన్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకేనా, ఎన్ని డిఫెక్ట్స్ డివైడెడ్ బై రిక్వైర్మెంట్. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఈ మెట్రిక్స్, ఈ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ మనకి తెలియాలి అంటే మన దగ్గర ఈ డేటా అనేది ఉండాలన్నమాట. ఓకేనా, ఈ డేటా ఏంటంటే నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మనకి ఈ ప్రాజెక్ట్లో. కనిపిస్తుందా? ఓకేనా, ఓకే ఇప్పుడు ఓకేనా. ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మనకి ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి అనేసి ఫస్ట్ అదొక విల్ క్యాలిక్యులేట్ దోస్ నెంబర్స్ అండ్ విల్ రైట్ ఇట్ డౌన్ సమ్వేర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రిటర్న్ పర్ రిక్వైర్మెంట్. సో ఎన్ని టెస్ట్ కేసెస్ మనము ఒక రిక్వైర్మెంట్కి క్రియేట్ చేసామో దాని కౌంట్. ఓకే, అండ్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రిటర్న్ ఫర్ ఆల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనకి పైనది ఏంటి, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒక నెంబర్ రాసాము. నెక్స్ట్ ఈచ్ రిక్వైర్మెంట్కి ఎన్ని టెస్ట్ కేసెస్ రాసామో సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, అన్ని రిక్వైర్మెంట్స్కి కలిపి ఎన్ని టెస్ట్ కేసెస్ రాసాము. సెకండ్ పాయింట్ ఏంటి, ఇండివిజువల్ రిక్వైర్మెంట్కి ఎన్ని టెస్ట్ కేసెస్. థర్డ్ పాయింట్ అన్ని 10 రిక్వైర్మెంట్స్కి కలిపి ఎన్ని టెస్ట్ కేసెస్ రాసామో రాస్తాం. అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, ఎన్ని టెస్ట్ కేసెస్ మనకి ఉన్న టెస్ట్ కేసెస్ ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఎన్ని టెస్ట్ కేసెస్ రాసాము, ఈ టెస్ట్ కేసెస్లో ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసాము అని పర్ఫామ్ చేసాము. ఓకే, అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ఇస్ మనం ఎగ్జిక్యూట్ చేసిన టెస్ట్ కేసెస్లో ఎన్ని పాస్ అయ్యాయి, అండ్ ద సిక్స్త్ పాయింట్ ఇస్ ఎన్ని ఫెయిల్ అయ్యాయి, అండ్ సెవెంత్ వన్ ఇస్ ఎన్ని టెస్ట్ కేసెస్ బ్లాక్ అయిపోయాయి, బ్లాక్డ్ టెస్ట్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, మనం వాటిని పర్ఫామ్ చేయలేని టెస్ట్ కేసెస్ ఏంటి వాటిలో. ఓకే, అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చేయని టెస్ట్ కేసెస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫైడ్. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే కదా మనకి డిఫెక్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇవి టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేశాక ఎన్ని డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేసాము ఆ నెంబర్ కూడా రాస్తాం. అండ్ దెన్ క్రిటికల్ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, హయ్యర్ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, మీడియం డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, లో డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ దెన్ కస్టమర్ డిఫెక్ట్స్. కస్టమర్ డిఫెక్ట్స్ అంటే ఏంటి అంటే టెస్టింగ్ టీమ్కి సంబంధం లేదు. యూజువల్గా నేను ఏం చెప్పాను, మన ప్రోడక్ట్ని మనం ఎప్పుడైతే బయటకు పంపిస్తున్నామో 100% బగ్ ఫ్రీ ప్రోడక్ట్ని అయితే మనం ఇవ్వలేము. కొన్ని బగ్స్ ఉంటాయి, ఏంటి అండర్లైన్ బగ్స్ ఉంటాయి. అలాంటి బగ్స్ వన్స్ మన ప్రాజెక్ట్ లైవ్లోకి వెళ్ళాక 6 to 7 months తర్వాత మాత్రమే అలాంటి బగ్స్ కస్టమర్స్ నుండి బయటపడతాయి అనమాట. కస్టమర్స్ వన్స్ అవి ఫెయిల్యూర్స్. కస్టమర్ వన్స్ స్టార్టెడ్ యూసింగ్ ద అప్లికేషన్,
దెన్ దే విల్ ఫైండ్ సమ్ ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ అప్లికేషన్ సో దట్ మనకి రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, సో వాళ్ళ దాంట్లో మనకి రిపోర్ట్ చేస్తారు అండ్ దెన్ విల్ కన్సిడర్ దాట్ పర్టికులర్ థింగ్స్ యాజ్ కస్టమర్ డిఫెక్ట్స్. ఓకే, అండ్ దెన్ ద 15th పాయింట్ ఇస్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫౌండ్ ఇన్ యూఏటీ. యూఏటీలో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో ఏమేమి చేస్తాము, మన టెస్టర్స్ అండ్ దెన్ క్లయింట్ ఇద్దరు కూర్చొని టెస్టింగ్ పర్ఫామ్ చేస్తామన్నమాట. ఫైన్, క్లియర్. సో ఇదేంటి, ఇవన్నీ ఉంటే మనము టెస్ట్ మెట్రిక్స్ ఏంటంటే ఇక్కడ మనం కౌంట్ తీసుకుంటున్నాం ప్రతి దానికి. టెస్ట్ మెట్రిక్స్లో మనం పర్సంటేజ్ ఇస్తామన్నమాట. ఓకేనా, 60 ఉన్నాయనుకోండి, 60 బగ్స్, 60 అని నెంబర్ రాయాలి, దానికి ఒక పర్సంటేజ్ రాస్తామన్నమాట. ఓకేనా, మెట్రిక్ అంటే పర్సంటేజెస్లో మనము మన హైయర్ మేనేజ్మెంట్కి పంపిస్తాం. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫైడ్ పర్ రిక్వైర్మెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చున్నాం కదా. సో ఈ పర్టికులర్ మ్యాథ్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మెట్రిక్ యూజ్ అవుతుంది కదా, అర్థమవుతుంది కదా. నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫైడ్ పర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ మనం రాస్తున్నాం కదా, యా జస్ట్ మూమెంట్, డిఫెక్ట్స్ ఇక్కడ total number of defects identified. So based on this data and total number of requirements. So ikkada total number of requirements, first one. So idi data anamata, ee data ni use cheskoni test metrics ni calculate chestam. Okay, so idi divide chesinappudu oka percentage vastundi, will give that particular, and I mean like will consider that particular percentage as defect density. Okay, and then the next metric is defect removal efficiency. Okay, defect removal efficiency ante deeniki formula enti ante A divided by A plus B into 100. ఇవన్నీ formulas అన్నమాట, you should remember them. Okay, so దీని మీనింగ్ ఏంటి అంటే ఫిక్స్డ్ డిఫెక్ట్స్ డివైడెడ్ బై A అంటే ఫిక్స్డ్ డిఫెక్ట్స్, B అంటే మిస్డ్ డిఫెక్ట్స్. ఓకే, fixed defects divided by fixed defects plus missed defects overall multiplied by 100. Okay na, so defects identified during testing or fixed defects. Okay na, ఇక్కడ మనం ఎన్ని డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేసాము, ఎగ్జిక్యూటెడ్ అని ఉంటుంది, సో దట్ ఈస్ ఆల్సో అ డేటా. ఎన్ని డిఫెక్ట్స్ ఫిక్స్ చేసాము దానికి ఒక పర్టికులర్ కౌంట్ రాసి పెట్టుకొని ఉంటాము. And then defects identified by the customer, customer identified defects ఉన్నాయి కదా ఇది. And then number of defects found in UAT. ఓకేనా, యూఏటీలో ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేశారు. అండ్ దెన్ వీటి మూడింటిని యూజ్ చేసుకొని ఈ ఫార్ములాకి అప్లై చేసి ఇంటూ 100 వేసిన తర్వాత వచ్చిన పర్టికులర్ పర్సంటేజ్ ఏంటి అంటే డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీ అని అర్థం. ఓకేనా, జస్ట్ ఏం లేదు, బై హార్ట్ చేసేయండి ఇవి మాత్రం, బికాస్ దీస్ ఆర్ ద ఫార్ములాస్ విచ్ వీ యూజువల్లీ ట్రై టు రిమెంబర్. ఓకేనా, లాజిక్ ఏం లేదు, ఫస్ట్ డేటా మనం సెట్ చేసి పెట్టుకుంటాము, డిపెండ్స్ ఆన్ డేటాని రిఫరెన్స్గా తీసుకొని జస్ట్ ఈ ఫార్ములాస్ అప్లై చేసి పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ డిఫెక్ట్ లీకేజ్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫౌండ్ ఇన్ యూఏటీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫౌండ్ ఇన్ టెస్టింగ్. మనం నార్మల్ టెస్టింగ్ చేసేటప్పుడు వచ్చిన బగ్స్ అండ్ దెన్ యూఏటీలో వచ్చిన బగ్స్. ఓకేనా, యూఏటీలో వచ్చిన బగ్స్ డివైడెడ్ బై మన నార్మల్ టెస్టింగ్లో ఫైండ్ అవుట్ చేసిన బగ్స్, ఆ పర్టికులర్ అవుట్పుట్కి ఇంటూ 100 వేసుకుంటే డిఫెక్ట్ లీకేజ్ అనేది వస్తుంది అనమాట. అండ్ దెన్ డిఫెక్ట్ రిజెక్షన్ రేషియో, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ రిజెక్టెడ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ రేజ్డ్. అంటే ఎన్ని డిఫెక్ట్స్ని రిజెక్ట్ చేశారు డివైడెడ్ బై ఎన్ని డిఫెక్ట్స్ రేజ్ చేశారు, ఆ అవుట్పుట్ ఇంటూ 100 వేసుకుంటే డిఫెక్ట్ రిజెక్షన్ రేషియో అనేది వస్తుంది అనమాట. ఓకే, సో బేసిక్లీ ఈ డిఫెక్ట్ రిజెక్షన్ రేషియో అనేది టెస్టర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెస్టర్స్ రేస్ చేసిన బగ్స్ని బేస్ చేసుకునే కదా డెవలపర్ దాన్ని రిజెక్ట్ చేస్తాడా యాక్సెప్ట్ చేస్తాడా అని ఉంటుంది. యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక టెస్టర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఈ పర్టికులర్ టెస్టర్
whether he's like knowledgeable or not ఎలా పెట్టుకుంటారు అంటే తను రేస్ చేసిన డిఫెక్ట్స్ని బట్టి ఉంటుందన్నమాట. టెస్టర్స్ యొక్క పని ఏంటి? యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ డిఫెక్ట్స్ని రేస్ చేయడం, ఓకేనా. దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని బయటకు తీయడమే టెస్టర్స్ యొక్క పని. అలా కాకుండా మీరు పిచ్చి పిచ్చి డిఫెక్ట్స్ రేస్ చేసి మీరు రేస్ చేసిన డిఫెక్ట్స్ అన్ని రిజెక్ట్ అయినాయి అనుకోండి, సో విల్ దే కన్సిడర్ యూ యాజ్ అ పర్ఫార్మర్? ఆబ్వియస్లీ నో కదా. సో ఈ డిఫెక్ట్ రిజెక్షన్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. సో టెస్టర్స్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ దే ఆర్ రేజింగ్ అ డిఫెక్ట్ని రేజ్ చేసే ముందు వాళ్ళు చెక్ చేసుకొని 1 or 2 times. ఇఫ్ they consider it as a valid defect, then only they should raise as a bug, then the process will continue. Okay, fine. So defect age ante enti ante fixed date minus reported date. ఎంత టైంలో ఈ డిఫెక్ట్ ని సాల్వ్ చేశారని రేస్ చేసినప్పటి నుండి రిపోర్ట్ చేసినప్పటి నుండి ఫిక్స్డ్ డేట్ నుండి మధ్యలో ఎన్ని డేస్ అయితే ఉంటుందో అది డిఫెక్ట్ డేట్ ఏజ్ కిందకు వస్తుందండి. అండ్ దెన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పర్ పీరియడ్ ఆఫ్ టైం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఎలా మనం డిఫైన్ చేస్తాము? మన అప్లికేషన్ని బయటకు వదిలిన తర్వాత ఇంత పర్టికులర్ పీరియడ్లో మనకి కంప్లైంట్స్ని బట్టే కదా మన అప్లికేషన్ అనేది వెదర్ వీ హ్యావ్ రియలీ కాన్ఫిగర్డ్ ఇట్ వెరీ వెల్ ఆర్ నాట్ అనేది వస్తుంది. కంప్లైంట్స్ ఏం లేకుండా అప్లికేషన్ యూజర్స్ కనుక మన అప్లికేషన్ని సరిగా యూజ్ చేసుకోగలుగుతున్నారు అంటే వీ హ్యావ్ సెండ్ దెమ్ అ క్వాలిటీ ప్రోడక్ట్. ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మనము క్లయింట్స్కి క్రియేట్ చేసి ఇచ్చాము అని అర్థం. ఓకే, సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి అనే దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ సాటిస్ఫాక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. క్లియర్? రైట్. సో దీస్ ఆర్ ద మెట్రిక్స్ విచ్ we usually have when we perform the testing or we are doing the test closure, all these things. And just a moment, మీరు యాక్చువల్లీ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి బోల్డ్లో పెడుతున్నాను. Yeah, looks good. Fine. And then మీ యాక్టివిటీస్, టెస్టర్స్ అసలు ఏం చేస్తారు, మీ యాక్టివిటీస్ ఏంటో చూద్దాం. ఓకే, QA ఆర్ టెస్టింగ్ యాక్టివిటీస్. అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ మీరు అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీని అండ్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవాలి. రిక్వైర్మెంట్ని ఫంక్షనాలిటీస్ని అర్థం చేసుకోకపోతే మీరు టెస్టింగ్ ఎలా చేస్తారు? ఆబ్వియస్లీ యూ విల్ బి నాట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ద టెస్టింగ్ కదా. ఫస్ట్ ఒక అప్లికేషన్ మన దగ్గరికి వచ్చిన వెంటనే అప్లికేషన్ అసలు ఎలా వర్క్ చేయాలి? ఇప్పుడు లాగిన్ స్క్రీన్ ఉందనుకోండి, కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే వర్క్ చేయాలి. ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా ఇట్ షుడ్ నాట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ద పర్టికులర్ యూజర్ ఇన్ ఆర్డర్ టు లాగిన్ టు దట్ అప్లికేషన్. Okay, so these are the functional requirements which we need to understand in order to test an application in a quality way. Okay, so tester should understand the requirement and functionality of the application. That is a very, very first and foremost point for a tester. Okay, and then identifying required test scenarios. Test scenario తెలుసు కదా, what to be tested. ఓకేనా, సో ఏమేమి టెస్ట్ చేయాలి అనేసి వాటిని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర మింత్రా అప్లికేషన్ ఉంది, దాంట్లో నేను ఏమేమి టెస్ట్ చేయాలి? లాగిన్ స్క్రీన్ ఉంది, లాగిన్ స్క్రీన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ని నేను టెస్ట్ చేయాలి. సో టెస్ట్ సినారియో ఇస్ నథింగ్ బట్ వాట్ టు బి టెస్టెడ్. We should identify what to be tested in this particular application. And the third thing is designing test cases to validate application. టెస్ట్ సినారియో వచ్చిన తర్వాత టెస్ట్ కేసెస్ని మనము డిజైన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు లాగిన్ అనేది ఒక టెస్ట్ సినారియో అయితే లాగిన్లో టెస్ట్ కేసెస్ ఏముంటాయి? అసలు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా నేను లాగిన్ బటన్ కొడతాను, వ్యాలిడ్, అప్పుడు అది వ్యాలిడ్ అవ్వాలా? మనల్ని లాగిన్ సక్సెస్ అవ్వకూడదు అనమాట. దాట్ ఈస్ అ టెస్ట్ కేస్. అండ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇస్తాను, అదొక టెస్ట్ కేస్. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తా, అదొక టెస్ట్ కేస్. వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇస్తా, అదొక టెస్ట్ కేస్. Valid username, valid password is the test case. So based on the test scenario, we'll design the test cases. Okay, fine.
And then setting up the test environment. Environment is another, like we'll call it as a test bed as well. We have discussed in the previous classes. Sometimes interviewer may ask you like, tell me the differences between test environment, test bed. So you should tell them like both are same, so you guys should answer them like that. So test environment ante enti, ఒక టెస్ట్ కేస్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ని యాక్యురేట్గా మనము we have to like prepare that. We have to set up that particular software and hardware in order to perform the test cases in a efficient way. Okay, then execute test cases to validate application. మనం ఏమేమైతే టెస్ట్ కేసెస్ని డిజైన్ చేసామో ఆ టెస్ట్ కేసెస్ని వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసేసి ఫెయిలర్ పాస్ అనేసి తర్వాత రాసుకుంటాం. అండ్ దెన్ లాగ్ టెస్ట్ రిజల్ట్స్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం కదా టెస్ట్ కేసెస్ని, వీటిని టెస్ట్ పాస్ అయినాయా ఫెయిల్ అయినాయా అనేసి రాసుకుంటాం. నేను చూపించాను కదా ఒక ఎక్సెల్ షీట్లో ఒక మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసుకొని అక్కడ టెస్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని రాసుకుంటాం. బికాస్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్ టు ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో బేసిక్లీ ఇప్పుడు అయితే టూల్స్ యూజ్ చేస్తున్నారు, బట్ ఐ షోన్ యూ అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ డిఫెక్ట్ రిపోర్టింగ్ అండ్ ట్రాకింగ్. సో ఏదైనా బగ్ మీరు డిఫెక్ట్ని కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని డెవలపర్కి రిపోర్ట్ చేసి ట్రాక్ చేయాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ గెట్స్ క్లోజ్డ్ బై ద డెవలపర్. క్లోజ్ అయ్యేంత వరకు దాన్ని మనం ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట ఆ పర్టికులర్ డిఫెక్ట్ని. ఓకేనా? అండ్ దెన్ రీటెస్ట్ ఫిక్స్డ్ డిఫెక్ట్స్ ఆఫ్ ప్రీవియస్ బిల్డ్. సో మనకి ఫిక్స్ చేసేసాడని చెప్పేసాడు డెవలపర్, మనకు ఒక కొత్త బిల్డ్ జనరేట్ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేసేసి ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, లేకపోతే ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ ద సేమ్ ఎర్రర్ అనేసి చెక్ చేస్తామన్నమాట. ఓకేనా? అండ్ దెన్ పర్ఫార్మ్ వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఇన్ అప్లికేషన్. సో వేరియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ని మనము పర్ఫామ్ చేయాలి. స్మోక్ టెస్టింగ్, శానిటరీ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, అండ్ దెన్ యూఏటీ, సిస్టమ్ టెస్టింగ్. ఇలా మల్టిపుల్ టెస్టింగ్స్ని ఇన్ని టెస్టింగ్స్ పర్ఫామ్ చేస్తేనే మనం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని క్లయింట్కి ఇవ్వగలుగుతాం అనమాట. అండ్ దెన్ రిపోర్ట్స్ టు టెస్ట్ లీడ్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ద అసైన్డ్ టాస్క్. మనకి లీడ్ ఉంటారు, ఆ లీడ్కి మనము ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. నాకు ఇన్ని టాస్క్లు అసైన్ చేస్తున్నాయి, సో నేను ఇవి పర్ఫామ్ చేస్తున్నాను అని మనం డే టు డేట్ అప్డేట్ మన లీడ్కి ఇస్తూ ఉండాలన్నమాట. మనం దేని మీద పనిచేస్తున్నాం, ఏంటి అసలు, ఎన్ని టెస్ట్ కేసెస్, నేను ఈ టెస్ట్ కేసెస్ మీద వర్క్ చేస్తుంటే టెస్ట్ కేసెస్ మీద పనిచేస్తున్నాను, ఆర్ ఈ డిఫెక్ట్స్ మీద పనిచేస్తున్నా అంటే డిఫెక్ట్స్. సో మన డే టు డే యాక్టివిటీ మొత్తం టెస్ట్ లీడ్కి ఇచ్చేయాలన్నమాట. And then participated in regular team meetings లో పార్టిసిపేట్ చేయాలి. Creating automation scripts. In case if you are capable of creating the automation scripts, ఇప్పుడు వరకు మనం చూసిన మాన్యువల్ టెస్టింగ్ కదా, ఆటోమేషన్ మీరు కనుక స్క్రిప్ట్స్ రెడీ చేయగలిగితే సో you can create the test scripts. So if we have time, as I said in the earlier classes, if I have time, so I'll show you how to create the test scripts as well for the automation purpose. Okay, and then Java is prerequisites. Okay, so provides recommendation on whether or not the application system is ready for production. సో ప్రొడక్షన్లో మనం డిప్లాయ్ చేయడానికి అప్లికేషన్ అనేది రెడీగా ఉందా, వీ హ్యావ్ టు ఆల్వేస్ చెక్ ద అప్లికేషన్. డిపెండ్స్ ఆన్ ద టెస్టింగ్స్ విచ్ వీ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద అర్లియర్ స్టేజెస్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ విచ్ హ్యావ్ టు పర్ఫార్మ్డ్ బై ద టెస్టర్స్. ఫస్ట్ థింగ్ ఏంటి, రిక్వైర్మెంట్స్ని, ఫంక్షనాలిటీస్ని అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ test scenarios ni identify cheyali, which is nothing but what to be tested, and based on the test scenarios we have to design the test cases. Okay, then in order to execute the test cases we have to prepare the test environment. Okay, once we are done with pratidi okadanto inkokati depend ayi undi chudandi hierarchy. Okay na, okadan tarvata okati. Once we are done with preparing the test environment, we are good to execute the test cases. Okay, and then whatever the test cases we have executed,
sorry. So whatever the test cases we have executed, we should log them, whether the test case has got failed or passed. Okay. And then defect reporting and tracking. Once we have executed the test cases, whatever the test cases have been failed, so we will raise them as defect and will report that particular defect to the developer, and we should track the defect until and unless it is gets closed by the developer. Okay. And then retest the fixed defects of previous build. So once the developer fixes the code, and then we have to retest the functionality, and then perform various types of testings in application. So we should perform various types of testings in the application, as I said earlier, whether it could be a sanity or smoke or unit or regression, all these things. Okay. And then we should report the test lead about the activities which we are working or the status of the assigned tasks. So you should tell your team lead that these are the assigned tasks for me, and this is the progress which I have made till this point. Okay, na, till today this is the progress I have made, and you have to tell them like this more నాకు ఇంకొంచెం టైం కావాలి ఈ టాస్క్స్ కంప్లీట్ చేయడానికి అట్లా you can tell to your lead. Okay. And then you should participate in the regular team meetings. So usually team meetings will happen for the developers and testers with their managers. So you should always participate in the regular team meetings, and if you are capable of creating the test scripts, so you have to create the automation test scripts, and you should always keeps on check that the system is ready for the production or not. Okay. And then the last concept, which is principles of software testing. So principles ఏంటి అనేసి, start software testing at earlier stages means from the beginning when you get the requirements. సో మన రిక్వైర్మెంట్ వచ్చినప్పటి నుండి మన టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, మీకు గుర్తున్న రివ్యూస్, ప్రతి స్టేజ్ తర్వాత మనం రివ్యూస్ కండక్ట్ చేస్తాం. సో లైక్ దాట్, yes, so like that requirements అయిపోయిన తర్వాత ఒక stage testing, and then after we complete the design, so whatever the documents we create in the design, HLDs and LLDs, so we'll do the review on HLDs and LLDs, and the coding unit testing will perform after we done the coding or during the coding, and then yes, and then integration, and then yes, early stages లో టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట, స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ టెస్ట్ ద సాఫ్ట్వేర్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద డిఫెక్ట్స్. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు టెస్ట్ ద సాఫ్ట్వేర్. ఓకేనా. సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలి. అండ్ దెన్ హైలీ ఇంపాసిబుల్ టు గివ్ ద బగ్ ఫ్రీ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బగ్ ఫ్రీ 100% బగ్ ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే మనం డెవలపర్కి ఇయ్యలేము. అండ్ దెన్ should not do exhaustive testing means we should not use same type of data for testing every time. సో ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను లాగిన్ అనే ఒక స్క్రీన్ని నేను టెస్ట్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి కదా. సో ఫస్ట్ టైం నేను టెస్ట్ చేసేటప్పుడు నవీన్ అనే యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ కూడా నవీన్ అని ఇచ్చాను, విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ కరెక్ట్. ఓకే. ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి నేను టెస్ట్ చేశాను అనమాట. అగైన్ ఇన్ కేస్ అక్కడ ఏదైనా బగ్ కనుక వస్తే నేను టెస్టింగ్కి పంపించాను, సారీ బగ్ ఫిక్స్కి పంపించాను, వాళ్ళు ఫిక్స్ చేశారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత సేమ్ డేటాని నేను యూజ్ చేయకూడదు, డిఫరెంట్ డేటాని యూజ్ చేయాలన్నమాట. ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఇస్ నథింగ్ బట్ యూజింగ్ ద సేమ్ డేటా. ఎప్పుడైనా మనం టెస్ట్ చేసేటప్పుడు సేమ్ డేటాని యూజ్ చేయొద్దు. మల్టిపుల్ వీ షుడ్ గెట్ మల్టిపుల్ టెస్ట్ డేటా, వీ షుడ్ క్రియేట్ మల్టిపుల్ టెస్ట్ డేటా. సో ఇప్పుడు నేను ఒక్కటే పని నేను చేస్తూ ఉండి ఒక్క ఇన్పుట్తోనే చేస్తుంటే నాకు అర్థం కాదు దాంట్లో లూప్ హోల్స్ ఏంటి అని. మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటేనే కదా అసలు నా సిస్టమ్ అనేది సరిగ్గా వర్క్ అవుతుందో లేదో తెలిసేది. సో షుడ్ నాట్ డూ ఎగ్జాస్టివ్ టెస్టింగ్. And then testing is context based, means decide whether types of testing should be conducted based on type of application. So application type ni base cheskoni a type of testing మనం perform చేయాలి అనేసి we should decide. So this mostly depends on the test lead or managers. This is not like mostly test engineers will not include in this particular task, because test leads will have more idea about application testings. I mean testings based on the applications. And then we should not follow the concept of pesticide paradox, meaning if you are executing the same test case for longer run, they won't be able to find the same. Pesticide paradox is nothing but
as we seen earlier, exhaustive testing అంటే ఏంటి, సేమ్ టెస్ట్ డేటాని యూజ్ చేస్తుంది. పెస్టిసైడ్ పారాడాక్స్ అంటే ఏంటి అంటే ఎగ్జిక్యూటింగ్ ద సేమ్ టెస్ట్ కేసెస్ ఫర్ లాంగర్ టైం. ఓకేనా, సేమ్ టెస్ట్ కేసెస్ని చాలా కాలం నుండి ఒక్కటే టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయకూడదు. We should execute multiple test cases, and based on the test scenario we should create multiple and unique test cases. ఒకటే ఓకే, నా సీనియర్ ఈ టెస్ట్ కేస్ని డెవలప్ చేశాడు, సో నేను ఆ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అంటే అది అవ్వదు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ద టెస్ట్ కేసెస్. మీరు ఎన్ని రకాలుగా టెస్ట్ కేసెస్ని క్రియేట్ చేస్తారో అంత ఎఫిషియెంట్గా మీరు టెస్టింగ్ని పర్ఫామ్ చేయగలరు, అంత ఎఫిషియెంట్గా బగ్స్ని మీరు రేస్ చేయగలరు. మీరు రేస్ చేసిన బగ్స్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఫైన్. And then we should follow defect clustering, means some of the modules contains most of the defects. By experience we can identify such risky modules. 80% of the problems are found in 20% of the modules. ఏం లేదు, సో అంటే ఎక్కడ ఎక్కువ బగ్స్ వస్తున్నాయి అని మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యూ షుడ్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. ఓకే, ఈ బగ్ మీరు టెస్ట్ కేసెస్ రాసి టెస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడల్లా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఈ పర్టికులర్ మాడ్యూల్లో ఎక్కువ బగ్స్ వస్తున్నాయి అనేసి. సో యూ షుడ్ యాక్చువల్లీ ఫాలో ద డిఫెక్ట్ క్లస్టరింగ్. సో ఇంత పర్సంటేజ్ ఈ మాడ్యూల్లో వస్తుంది, ఇంత పర్సంటేజ్ లాగిన్ స్క్రీన్లో వస్తున్నాయి, ఆ పర్సంటేజ్ని మీరు క్యాలిక్యులేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఓకే, క్లియర్. సో ఏం చూసాము ఇవాళ క్లాస్లో, బగ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటో చూసాము. ఎనీ టైప్స్ ఆఫ్ లైక్ వీ హ్యావ్ ద స్టేటస్ న్యూ, రిజెక్టెడ్, డెఫర్డ్, సి, యా డూప్లికేట్ ఆర్ డెఫర్డ్ ఏదైనా, సారీ డూప్లికేట్, అసైన్ అండ్ డెఫర్డ్, ఓపెన్, ఫిక్స్, క్లోజ్. ఓకే, and then we have talked about test cycle closure. Okay, so outcomes ఏంటి టెస్ట్ సైకిల్ క్లోజర్ నుండి, టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ అండ్ టెస్ట్ మెట్రిక్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ టెస్ట్ మెట్రిక్స్. ఓకేనా, టెస్ట్ మెట్రిక్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ద రిక్వైర్డ్ డేటా. ఓకే, అండ్ దెన్ we have discussed about testing or QA activities. Okay, activities kuda clear kada. And then the final thing is principles of software testing. Okay, clear. So if you have any doubts, we'll discuss in tomorrow's class. As I said earlier in the beginning of the session, so we're going to do everything from tomorrow onwards practically. ఓకే, ప్రాక్టికల్గా మనము వర్క్ చేయడం స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఫాలో ద డాక్యుమెంట్ అండ్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీ టైమ్. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. You may leave the class. So thank you.